ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. అది మీళ్ళెలా అయింది? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదు. పెళ్లి చేసుకోకుండా ఆ ఇంటిని మీ ఇల్లు అని ఎలా ఫీల్ అవుతారు? యువర్ ఆనర్, ఉన్న చోటుని ఆశ్రయం ఇచ్చిన ప్లేస్ ని మన అనుకోవడంలో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. నా క్లయింట్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనిపిస్తుంది. నందు గారు, కేసుకు సంబంధం లేని క్వశ్చన్స్ అడిగి కోర్టు సమయాన్ని వృధా చేయకండి. సార్, మీ అందరికీ పూర్తి నిజాలు తెలియాలని ఒక్కొక్క ప్రశ్నని రెట్టించి అడుగుతున్నాను. అభిలాషకి రిచ్గా లావిష్గా బ్రతకడం ఇష్టం. అందుకే మధ్యతరగతి జీవితం నుండి దూరమై కళ్యాణ్ చక్రవర్తికి దగ్గరైంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు సిద్ధు గురించి మాత్రమే. నందు గారు అది వదిలేసి నా క్లయింట్ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం, ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నేను జరిగింది చెప్తున్నాను తప్ప మీ క్లయింట్స్లా కదలటం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. అభిలాష కళ్యాణ్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళగానే ఏ అర్హత చూడకుండా ఆమెని సీఈఓ చేశాడు. సైట్లో యాక్సిడెంట్ అయ్యి కేసు పెడితే ఆమెని తప్పించడానికి సీఈఓ అని లీగల్గా అనౌన్స్ చేయలేదని, ఏ నేరం చేయని అభిలాష అన్నని బలి చేశారు. మిస్టర్ నందగోపాల్, మీరు చేస్తున్న ఆరోపణలకి సిద్ధుకి సంబంధం ఏముంది? వీళ్ళ క్యారెక్టర్ గురించి, కన్నింగ్ నేచర్ గురించి చెప్పాలనే నా ప్రయత్నం సార్. ఇలాంటి వాళ్ళ దగ్గర నా కొడుకు పెరిగితే వాడి భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం సార్. మీరు వెళ్ళొచ్చు అభిలాష గారు. యువర్ ఆనర్, లాస్ట్ టైం సాక్ష్యం చెప్పిన ఉషా గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను సార్. గ్రాంటెడ్. ఉషా గారు, మా ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నాం కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? అభిలాషను నేను కొట్టానని సాక్ష్యం చెప్పారు కదా, మీరు డైరెక్ట్గా చూసారా లేక ఎవరైనా చెప్పారా? డైరెక్ట్గా చూశానండి. చేతిలో మొబైల్ లేదు, కానీ ఉంటే వీడియో తీసేదాన్ని. మీరు వీడియో తీసినా తీయకపోయినా మిమ్మల్ని డైరెక్ట్గా చూసిన ఒక మనిషిని తీసుకొస్తాను. మీరు గుర్తుపట్టగలరో లేదో మీరే చూడండి. గిరిధర్, ఇక్కడికి వీడెందుకు వచ్చాడు? నమస్తే సార్. ఉషా గారు, ఇతనెవరో తెలుసా? తెలీదు. ఏంటి మేడం, అప్పుడే మర్చిపోయారా? మొన్న ట్రాఫిక్లో ఆలస్యంగా తీసుకెళ్ళినందుకు తిట్టారు కదా. ఏమో, నాకు గుర్తులేదు. ఆవిడ అలానే అంటుంది, కానీ ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పు. సార్, నిన్నేవిడ సాయంత్రం 5:30, 6 గంటల టైంలో నా ఆటో ఎక్కింది సార్. ఆటోలో ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేస్తే మీరు చెప్పమన్నట్టే దొంగ సాక్ష్యం చెబుతానని మాట్లాడింది సార్. నేను కాదు, ఇప్పుడు నువ్వే దొంగ సాక్ష్యం చెప్తున్నావు. అతను చెప్పేది నిజం కాదు సార్. ఈ నందగోపాలే అతనితో అలా చెప్పిస్తున్నాడు. సార్, ఇది ఉషా గారి కాల్ రికార్డ్ లిస్ట్. అభిలాష నుండి కాల్ వచ్చిన టైం చూడండి.
ఏమిటమ్మా ఇదంతా? దొంగ సాక్ష్యం చెప్పడానికి వచ్చావా? లేదు సార్, సుమతి గారు. అంటే ఆవిడ చెప్పింది కూడా నిజం కాదనమాట. ఇంకోసారి ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్తే ఇక్కడి నుంచి డైరెక్ట్గా జైలుకి పంపిస్తాను. జాగ్రత్త, వెళ్ళండి. సిద్ధు, మీ పప్ప కన్ఫామ్ గా విన్ అవుతారు. నేను నీకోసం వస్తే నువ్వు ఇలా డల్ గా కూర్చుంటావా? సిద్ధు, ఈరోజు మీ పప్పా దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది. దాంతో అభిలాష కళ్యాణ్ చక్రవర్తి గేమ్స్ కి చెక్ పెడతారు. నా మీద నమ్మకం లేదా సిద్ధు? సరే, నాతో మాట్లాడొద్దులే. మీ పప్ప విన్ అయ్యి వచ్చాక అప్పుడు మాట్లాడు. మ్యామ్, మీరు చెప్పేది నిజమా? అవును టెడ్డీ, ఈరోజు కోర్టులో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా జరుగుతాయి. సార్, కాలనీలో తనకి ఫేవర్ చేసే వాళ్ళని తీసుకొచ్చి అభిలాష అబద్ధం చెప్పించింది. అసలేం జరిగిందో నిజం చెప్పడానికి ఒక సాక్షి సిద్ధంగా ఉన్నారు. మీరు అనుమతిస్తే ఆమెను రమ్మని చెప్తాను. షూర్, రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ సార్. తులసి గారు, తులసి గారు, అసలు ఏం జరిగిందో జడ్జి గారికి నిజం చెప్పండి. అలాగే సార్, అభిలాషకి మోడల్ అవ్వాలని కోరిక. అందుకే కళ్యాణ్ చక్రవర్తి గారికి దగ్గరయ్యింది. ఆయన క్యారెక్టర్ తెలిసిన నందు గారు వద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ అస్సలు వినిపించుకోలేదు సార్. ఆ విషయం మీదే భార్యాభర్తల మధ్య గొడవయ్యేది. ఆ గొడవలు ఎంతవరకు దారితీశాయంటే, సిద్ధు పుట్టినరోజు నాడు రాత్రి వాడికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్ అభిలాష. కొడుకు మీద ప్రేమున్న ఏ తల్లైనా అలాంటి పని చేస్తుందా సార్? తల్లి లేక సిద్ధు పడిన బాధ, కొడుకును ఓదార్చడానికి నందుగారు పడిన కష్టం నా కళ్ళతో నేను చూశాను సార్. డబ్బు విలాసాలుంటే చాలు, బంధాలు ప్రేమలు అభిలాషకు అవసరం లేదు సార్. ఇలాంటి తల్లి దగ్గర ప్రేమ ఉండదు సార్, కేవలం పంతం మాత్రమే ఉంటుంది. ఆర్డర్, ఆర్డర్. సారీ సార్. ఓకే తులసి గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే మరొకిద్దరు సాక్షులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా రమ్మని చెప్తాను. షూర్, రమ్మని చెప్పండి. లక్ష్మి గారు, నమస్తే సార్. నా పేరు లక్ష్మి సార్. నేను అభిలాష కన్నతల్లిని. లక్ష్మి గారు, మీ కూతురి గురించి నిజానిజాలు జడ్జి గారికి చెప్పండి. కంటే కూతుర్నే కనాలి అనుకున్నవాడు నా కూతుర్ని చూస్తే ఖచ్చితంగా మాట మార్చుకుంటాడు. కుటుంబంలో ఏ విషయమైనా సరే గుట్టుగా ఉంచాలని చెప్తారు. కానీ ఈరోజు నా కూతురి గుణం, వ్యక్తిత్వం గురించి
అందరి ముందు చెప్పాల్సిన గతి పట్టింది. తను కోరుకున్న జీవితం కోసం కడదాకా తోడొచ్చే భర్తని, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది సార్. కలల కన్న రంగుల ప్రపంచం కోసం మా అందరి జీవితాల్లో చీకటి నింపింది. తల్లి లేక సిద్ధు ఎంత బాధపడ్డాడో, ఒక తండ్రిగా నా అల్లుడు ఆ లోటును భర్తీ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో నేను కళ్ళారా చూశాను సార్. చేసిన తప్పుకి కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోగా శ్రీరాముడు లాంటి భర్త మీద నిందలు వేసింది సార్ నా కూతురు. ప్రేమతో దగ్గరకు తీసుకోవాల్సిన కొడుక్కి ఖరీదైన బొమ్మలిచ్చి తన దారికి తెచ్చుకోవాలనుకుంది. అమ్మ చేసిన తప్పుని ఆ వయసులోనే అర్థం చేసుకున్న నా మనవడు తన మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పటికీ దూరంగానే ఉంటున్నాడు. అది వాడి తప్పు కాదు సార్. అమ్మతనానికి అర్థం తెలియని ఆ అభిలాష తప్పు. నా అనుకున్న వాళ్ళ సంతోషం కన్నా తను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నమ్మే ఒక మూర్ఖురాలు సార్. డబ్బుతో ప్రేమని కొనొచ్చు, విలాసాల మాయలో విలువలు లేకపోయినా బతకొచ్చు అనుకునే ఒక స్వార్థపరురాలు సార్. కొడుకు పుట్టినరోజు నాడే ఒక అమ్మగా భార్యగా చచ్చిపోయింది. అలాంటి మనిషి దగ్గర నా మనవడు పెరగకూడదు సార్. ఈ కోర్టు కేసులు, వాదనలు, విచారణలు ఇవన్నీ కొడుకు మీద ప్రేమతో కాదు సార్, విడిపోయిన భర్త మీద కోపంతో చేస్తుంది. మీరిచ్చే తీర్పుతో నా కూతురు లాంటి ప్రతి ఆడదానికి కనువిప్పు కలగాలని మిమ్మల్ని చేతులెత్తి మొక్కుకుంటున్నాను సార్. లక్ష్మి గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువరానర్, తులసి ఉషా సాక్ష్యంలో నిజం లేదంటే ఈవిడ మాటలు ఎలా నమ్మాలి సార్? ఇదంతా నిజమే అని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని నమ్మించడం కోసం ఇంకొక ఇంపార్టెంట్ సాక్షి కూడా సిద్ధంగా ఉన్నారు. రీటా గారు, ఇది కూడా పార్టీ మారిపోయిందా? చాలా తప్పు చేస్తున్నావు రీటా. సుమతి గారు, గంప కింద కోడి పిల్లని దాచినట్టు ఈ నందగోపాల్ ఒక్కొక్కరిని చాలా తెలివిగా తీసుకొస్తున్నాడు కదా. రీటా గారు, మీ గురించి, కళ్యాణ్ చక్రవర్తి మీతో ఆడించిన ఆట గురించి జడ్జి గారికి వివరించండి. నా పేరు రీటా సార్. నేను మోడల్ కోఆర్డినేటర్ని. కళ్యాణ్ చక్రవర్తి గారి కంపెనీకి సంబంధించిన యాడ్స్ అన్నింటికి మోడల్స్ని అరేంజ్ చేసేది నేనే. ఆ విధంగా పరిచయమైన అమ్మాయి అభిలాష. ఏదైతే అభికి తెలియకూడదనుకున్నానో అది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని కవర్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. అలా నాకు డబ్బు ఆశ చూపించి నన్ను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడించి అభిలాషని తన వైపు తిప్పుకున్నాడు. అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే మరొకలా మనుషుల్ని ట్రీట్ చేసి చీటర్ సార్ కళ్యాణ్.
థ్యాంక్ యూ రీటా గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, మనకిప్పుడు కావాల్సింది కళ్యాణ్ క్యారెక్టర్ గురించి సాక్ష్యం కాదు, అభికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడాలి. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికే నందగోపాల్ గారు వీళ్ళందర్నీ పావుల్లా వాడుకుంటున్నారనిపిస్తోంది. పావులు కాదు సార్, నందిని గారి క్లయింట్ ప్రవర్తన గురించి, అతనికి సాయం చేసిన కళ్యాణ్ చక్రవర్తి ఆలోచనల గురించి మీకు తెలియాలనే ప్రయత్నిస్తున్నాను. మీ మాటల్ని సపోర్ట్ చేసే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. నా పెన్ డ్రైవ్లో ఒక వీడియో ఉంది, మీరే చూడండి సార్. ఆ రోజు అభిలాషని కొట్టింది నేను కాదు సార్. కళ్యాణ్ చక్రవర్తి న్యాయపరంగా నన్ను ఢీ కొట్టలేక, గెలవటం చేతకాక ఇలాంటి కుట్రలు చేశాడు. అభిలాష, కళ్యాణ్ చక్రవర్తి, ఏమిటిదంతా? సూపర్ సార్, కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్ ప్రూఫ్ ఇచ్చారు. ఇంతకీ మీ సార్కి వీడియో ఎలా వచ్చింది? ఎన్ని రోజులు అభిలాష్ ఇచ్చే డబ్బుకి, గిఫ్ట్లకి నేను నా మొగుడు కక్కుర్తిపడి చాలా తప్పులు చేశామన్నయ్య. నేరం నా భర్త మీద వేసుకుంటే మా లైఫ్ సెటిల్ చేసేదాకా ఏదైనా సహాయం చేస్తారని ఆశపడ్డాం. కానీ నా భర్త అరెస్ట్ అయిన రోజు నుంచి వాళ్ళకి ఆయన గొడవే లేదు. విడిపించమని నేను అడుగుతుంటే లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నారు. మీ మీద నింద వేయాలని, ఈ కేసులో మిమ్మల్ని ఇరికించాలని అభిలాష, కళ్యాణ్ కలిసి కుట్ర చేశారు. దానికి సంబంధించిన వీడియో ఈ ఫోన్లో ఉంది. నిన్ను కొట్టింది నేను కాదు, నీ మాజీ భర్త నందు. నీ మాటలు నమ్మని జడ్జి ఈ దెబ్బలు చూసిన తర్వాత ఒపీనియన్ మార్చుకుంటాడు. నందుని బ్లేమ్ చేసి మనకి ఫేవర్ చేస్తాడు. అన్నయ్య, నేను చేసిన తప్పులకి పశ్చాత్తాపంగా ఈ చిన్న సహాయం చేస్తున్నాను. నా భర్తని మీరైనా విడిపించండి. తప్పకుండా ఆశ, కిషోర్ని జైలు నుండి బయటికి తీసుకొస్తాను. కానీ నువ్వు మాత్రం నాతో మాట్లాడినట్టు కానీ, నాకు సాయం చేసినట్టు కానీ ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు వాళ్ళ మనిషిగా ఆ ఇంట్లోనే ఉంటే నీకు నాకు కూడా మంచిది. సార్, నా ఇంటికి ఫేక్ లాయర్లను పంపి సిద్ధుని ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగి ఆ సమాధానాలకి తమకు అనుగుణంగా మార్చుకున్న వీడియో కూడా అందులోనే ఉంది సార్, మీరే చూడండి. ఏంటి నందిని గారు అలా షాక్ అయ్యారు? మీ వీడియో ఎడిటర్కి డబ్బాస్ అంటే చాలా ఎక్కువ. ఇలాంటి ఫేక్ ప్రూఫ్స్ చేసేటప్పుడు కాస్త కాన్ఫిడెన్షియల్గా ఉండాలి కదా. నందిని, నీ క్లయింట్ని గెలిపించడం కోసం ఏవైనా చేస్తావా? దొంగ సాక్ష్యాలు, ఫేక్ వీడియోలు ఇవన్నీ నువ్వు చేసినా, నీ క్లయింట్స్ చేసిన రెస్పాన్సిబిలిటీ మాత్రం నీదే. నీ గురించి బార్ అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తే నీ కెరీర్ ఏమవుతుందో తెలుసా? సారీ సార్.
నందగోపాల్ కోర్టుకి సబ్మిట్ చేసిన ఆధారాలు సాక్ష్యాలు చూసిన తర్వాత ఈ కేసు గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు భావిస్తుంది. అంతేకాకుండా ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సిద్ధు దగ్గర మరింత సమాచారం తెలుసుకోవడం కోసం లాయర్ని నందగోపాల్ ఇంటికి నేనే స్వయంగా పంపిస్తాను. సిద్ధు చెప్పిన మాటలు విన్న తర్వాత నా తీర్పు వెల్లడిస్తాను. Now the court is adjourned. నేను సాక్షి మేడం చెప్పింది ఇదే సార్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా వాదించారో తెలుసా? మీరు మాట్లాడుతున్నంతసేపు ఒక ప్రొఫెషనల్ లాయర్ని చూసినట్టే అనిపించింది సార్. థ్యాంక్ యూ తులసి గారు, థ్యాంక్ యూ సో మచ్. సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. ఇన్ని రోజులు మా ఆయన మీ వెనకాల తిరుగుతున్నారని నాకు కోపం వచ్చేది. కానీ మీ గొప్పతనం, సాక్షి గారు చేసిన సహాయం చూసి నేను చేసిన తప్పేంటో నాకు తెలిసిందండి. మీ ఇంటికి ఈరోజు లాయర్లు వస్తారు. నువ్వు మీ పప్పా దగ్గర ఉంటావా, మా అమ్మ దగ్గర ఉంటావా అని అడిగితే మా అమ్మ దగ్గరే ఉంటాను, నాకు పప్పా అంటే ఇష్టం లేదు అని చెప్పాలి. లేదంటే ఈ రోజే మీ పప్పాని షూట్ చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.